ఒక గుర్రమును గాడిద రెండు కలిసి జీవించేదంట, పక్క పక్క ఇల్లు. గుర్రం పరిగెత్తడం చూసి గాడిద బాధపడతా ఉంది. నేను ఈ గుర్రంలాగా పరిగెత్తలేకపోతున్నాను, బరువైతే మోస్తున్నాను కానీ, ఎంతటి బరువైనా మోస్తున్నాను కానీ, నన్ను పెంచుతున్న యజమానుడికి నమ్మకంగా ఉండగలుగుతున్నాను కానీ, నేను సాత్వికంగా ఉండగలుగుతున్నాను కానీ, మృదువైన స్వభావం కలిగి ఉండగలుగుతున్నాను కానీ, గుర్రలాగా పరిగెత్తలేకపోతున్నానని డైలీ ఏడుస్తూ ఉండేదంట. ఒకరోజు ఒక నక్కతో చెప్తే నక్క చెప్పిందంట, వై డోంట్ యూ ట్రై నువ్వు పరిగెత్తు, గుర్రం కాలు నీ కాలు ఒక్కటే, కొంచెం హైట్లో తేడా కానీ మీరు ఇద్దరు ఒక్కటే, పరిగెత్తితే ఇంకా నీ కొలువు తీరుతాయి, పరిగెత్తని చెప్పిందంట. ఈ ఐడియా ఎవ్వరు నాకు ఇవ్వలేదు. నాకు మంచి మంచి ఫ్రెండ్స్లు ఉన్నారు కానీ ఎవ్వరు నాకు ఈ ఐడియా ఇవ్వలేదు. నీలాంటి వాడు ఈ ప్రపంచంలో ఉండాల్సిందే, నీకు దండం పెడతా అని చెప్పి ఆ రోజు గుర్రముతో పరిగెత్తిందంట. కొద్ది దూరంలోనే రెండు కాలు ఇరిగి అలాగ పడిపోయింది, లేవలేకపోతుంది. మరలా ఆ గుర్రం వెనక బ్యాక్ వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి మరలా వస్తుందంట. వస్తే పక్కంటి వాడు కాలు ఇరిగి పడిపోయి ఉన్నాడు. ఏమైందంటే, నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నేను ఎందుకు పరిగెత్తకూడదు అనుకున్నానో, నాకు మిస్టర్ నక్క ఐడియా ఇచ్చాడు, నేను పరిగెత్తాను, నా కాలు ఇరిగిపోయింది అంటే ఆ గుర్రం చెప్పిందంట, నేను కూడా ముందు నీలాగానే అనుకున్నవాడిని, నేను గాడిదలాగా బరువు మోయలేకపోతున్నాను, గాడిదలాగా నేను శాంతముగా ఉండలేకపోతున్నాను, గాడిదలాగా నేను మెత్తని స్వభావం నాకు లేదు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాను, నేను ఎందుకు గాడిదగా మారకూడదు అనుకున్నాను. కానీ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడి పేరు కూడా నక్కే. వాడు అన్నాడు, నీ పిలుపు నీదన్నాడు, నీ ఏర్పాటు నీదన్నాడు. వాడు మాట విన్నాను, మార్చుకున్నాను. నాకు వేగంగా పరిగెత్తడం ఒక్కటే వచ్చి దాంట్లో నమ్మకంగా ఉండాలని చెప్పి అనుకున్నాను. చాలా మంచి స్టోరీ ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు. మీ అభిషేకం మీది, మీ పిలుపు మీది. హల్లెలూయా. నేను ఒకటి గమనించాను, నా చర్చలో గమనించాను, బయట చర్చలు కూడా గమనించాను. బయట చర్చకు నేను వెళ్ళి ఎంత వాక్యం చెప్పినా వాళ్ళ అయ్యగారు వాక్యం చెప్పకపోతే మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలామంది చర్చలు అలాగే, మా చర్చలో కూడా తరచుగా ప్రీచర్ వస్తూ ఉంటారు. మొన్న ఆదివారం కూడా ఒక దైవజనుడు, సో ఆయన వస్తే ఆయనకు టైం ఇస్తే నేను వాక్యం 5 minutes 10 minutes తీసుకున్నాను. అందరూ కంప్లైంట్, డాడీ వాక్యం చెప్పలేదని. అంటే అర్థమైంది ఏంటంటే, ఎవరు గొర్రెకి వాళ్ళే మేతనివ్వగలుగుతారు, అది వాస్తవం. మీ విశ్వాసులు మిమ్మల్ని ప్రేమించినట్టు నాలో ఎంత అభిషేకం ఉన్నా, ఎంత వరాలు ఉన్నా నన్ను ప్రేమించరు. అలాగంటూ నా విశ్వాసులు నన్ను ప్రేమించినట్టు మిమ్మల్ని ప్రేమించలేరు. మీరు ఎంత చక్కగా వాక్యం చెప్పినా, ఎంత అనాయిటింగ్ ఉన్నా వాళ్ళే నిజమైన విశ్వాసం. కాబట్టి మీ హృదయంలో ఏదైనా కుంగుదల, నన్ను దేవుడు వాడుకోవట్లేదేమో, నేను అందరిలాగా వాడబడలేకుండా ఉన్నానో ఏమో, నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు చాలా బాగా పరిగెత్తుతున్నారు,
నాకంటే జూనియర్ బాగా పరిగెత్తుతున్నారు, నేను పరిగెత్తలేకపోతున్నాను, అందరిలాగా సేవ చేయలేకపోతున్నాను, అందరిలాగా ఆత్మను సంపాదించలేకపోతున్నాను. నన్ను దేవుడు పిలవలేదేమో, నన్ను దేవుడు అభిషేకించలేదేమో, నా అభిషేకం ఫేక్ ఏమో, నా అభిషేకం నిజం కాదేమో, నన్ను దేవుడు వాడుకోడేమో, వాళ్ళలాంటి పరిశుద్ధత నాకు లేదేమో, వాళ్ళలాంటి టాలెంట్ నాకు లేదేమో అని ఎన్నడూ కృంగిపోవద్దు. దేవుడు పారపక్షం చూపెట్టాడు. పార్షియాలిటీ ఉండదు దేవుడి దగ్గర. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటున్నప్పుడు అది లోకానికి వేరు వేరు రంగుల కనపడతాయి, కానీ దేవుడికి మాత్రమే తెలుసు నిన్ను ఎలాగైనా వాడుకుంటున్నాడో, నిన్ను ఎలాగ ఆశీర్వాదకరంగా చేస్తున్నాడో, నన్ను ఎలాగ ఆశీర్వాదకరంగా చేస్తున్నాడో, మిమ్మల్ని అందరినీ ఎలాగ ఆశీర్వాదకరంగా చేస్తున్నాడో ఒక దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. మీరందరూ యేసయ్యకు కళ్ళుగుడ్డే, మీరందరూ యేసయ్యకు కళ్ళుగుడ్డే. మిమ్మల్ని దేవుడు మర్చిపోలేదు, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన హస్తం మీ పైన ఉంది. నా సమయానికి దేవుడు నన్ను వాడుకుంటున్న సమయం మీకు మిమ్మల్ని వాడుకున్న సమయం వ్యత్యాసంగా ఉంటుందో ఏమో, కానీ టైం తేడా వచ్చేమో. కానీ నన్ను కొంచెం ముందు వాడుకోవచ్చు, మిమ్మల్ని వెనకాల వాడుకోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. అందరూ అభివృద్ధి అవుతారు, అందరూ ఆశీర్వదిస్తారు. అన్నీ పొట్టన వేలు అయితే చిడికి వేలు ఎవరా ఉంటారు చెప్పండి? ఏ వేలు దీనిలో ఏ ఫింగర్ ఇంపార్టెంట్? అన్ని వేలు ఇంపార్టెంట్. ఇలా ఒక్కడిని గుద్దాలంటే ఇది అన్నీ కలవాలి. ఇది ఒక్కడితో మనం గుద్దలేము, ఇది ఒక్కడితో పొడవలేము. గుద్దాలంటే, శత్రువులను గుద్దాలంటే అన్ని వేలు ఒక్కటైనప్పుడే గుద్దగలుగుతాం. కాబట్టి అందరూ దేవుడికి అవసరం. శత్రు యొక్క క్రియలు లయపరచడానికి, తన రాజ్యాన్ని ఈ భూమిలో స్థాపించడానికి అందరూ దేవుడికి ఇంపార్టెంటే. అందరిని దేవుడు బలంగా వాడుకొనగాక, మిమ్మల్ని అభిషేకించినగాక, దేవుని యొక్క మహిమ మీ పైకి వచ్చినగాక, దేవుని యొక్క వరాలతో ఫలాలతో దేవుడు మిమ్మల్ని నింపునగాక, దైవిక ప్రశ్న మిమ్మల్ని ఏలుబడి చేయనగాక, ఆశీర్వదించినగాక. మీరే ఆశీర్వదించండి ప్రభువా, అభిషేకించండి ప్రభువా, మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.